మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందామండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. చదువు. ఆమేన్. హల్లెలూయా. మనుషుల దృష్టికి మళ్ళీ ఒకసారి చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి, మనిషి జీవితంలో ఆత్మీయత స్థితిలో శ్రద్ధగా నడిపించబడుతూ జీవితాన్ని నడిపించుకుంటూ ఉండాలని చూద్దాం. అలా వారి జీవితాలు నడిపించబడ్డాయని వారు అంటూ ఉన్నారు. అయితే దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి దేవుని ఎదుట మన జీవితాలలో వేటి విషయాల్లో మనం శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా ఉండాలో మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవుని యొక్క మాటలు బట్టి లేఖనాలు చెబుతున్న మాటలు ఏమిటంటే, శ్రద్ధ కలిగి పనిచేయవాడు ఏలుబడి చేస్తాడట. అయితే శ్రద్ధ మన జీవితాల్లో నడిపించబడాలి. ఈ శ్రద్ధ ఆత్మీయత స్థితిలో మనిషిని అభివృద్ధి చేయడానికి కారణమవుతుంది. ఈ శ్రద్ధ అనేది మనిషికి ఆ యొక్క స్థితిని బట్టి మంచి పేరును తీసుకొచ్చే, ఘనతను తీసుకొచ్చే స్థితిలోనికి తీసుకొచ్చే కారణమవుతుంది. ఈ దినమున ఈ యొక్క మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, వేటి విషయాల్లో మనం శ్రద్ధగా నడిపించబడాలో మనం గుర్తు చేసుకుంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నమాట, దేవుని మాటను శ్రద్ధగా విని అనుసరించాలి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా విని దానిని అనుసరించగలుగుతున్నామా? ఆయన మాటలో మన జీవితాల్లో జీవం ఉన్నది అంటుంది. ఆయన మాటలో మన జీవితాల్లో బ్రతికించబడడానికి కారణమవుతుంది. అందుకే కదా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది అంటుంది. అంటే ఈ దేవుని మాటను మనము శ్రద్ధగా ఆలకించి దానిని అనుసరించేవారుగా ఉంటే మనకి మన జీవితాలలో మేలుకరమైన స్థితిని కలుగ చేస్తుంది. శ్రద్ధగా మన జీవితాలలో మనం అనుసరించగలుగుతున్నామా? ఆ దేవుని మాటను అంగీకరించి అనుసరించి దానిని ప్రకారం మన జీవితాలు జీవించగలుగుతున్నామా? ఈ లేఖనాలు బట్టి చూతున్న మాటలను బట్టి శ్రద్ధ అంటే ఈ శ్రద్ధ లేని స్థితిలో ఉంటే వారి జీవితాలలో అశ్రద్ధమైన పరిస్థితి కదా. ఈ శ్రద్ధగా కలిగి లేకపోతే వారి జీవితాల్లో ఉన్నది అశ్రద్ధమైన స్థితే కదా. ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలను బట్టి యెర్మయా గ్రంథం 48వ 10వ వచనంలో అంటాడు, యెహోవా కార్యమందు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడంట.
అంటే ఈ శ్రద్ధ కలిగి జీవిస్తే ఆశీర్వాదం అన్నది, ఈ శ్రద్ధ కలిగి జీవించగలిగితే వర్ధల్ల చేయబడతారు. అయితే ఇక్కడ ఈ శ్రద్ధ లేకపోతే, అశ్రద్ధ కలిగి ఉంటే మనిషి ఏ పతనానికి దారితీస్తుందంటే శాపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్తుంది. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి, ఒకటి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటను మనం శ్రద్ధగా ఆలకిస్తే మనకి మేలు. రెండవదిగా మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే సమయోచితముగా సత్క్రియల యందు శ్రద్ధగా చేయాలి. ఈ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో సమయోచితమైన సత్క్రియలు చేస్తూ శ్రద్ధగా దానిని ఎతుకుతున్నాడట. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవనమ్మ గారు మీది మ్యూట్ లో పెట్టండి. ఇక్కడ అంటున్న మాటను బట్టి సమయోచితమైన సత్క్రియల చేత శ్రద్ధగా వెతకాలి. మనకు తెలిసిన మాటల్లో గుర్తు చేసుకుంటే దేవుని యొక్క సన్నిధికి ఇద్దరు వెళ్ళారు. దేవుని యొక్క సన్నిధిలో వారి జీవితాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో బలి అర్పిస్తున్నారు. వారు చేస్తున్న అర్పణను దేవుడు ఒకరిది మాత్రము లక్ష్య పెట్టాడు, ఒకరిది నిర్లక్ష్య పెట్టాడు. దానిని తీసుకోలేదు, తృణీకరించాడు. దీనికి కారణం ఏమిటి అంటే వీరి జీవితాల్లో స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సమయోచితముగా ఒక వ్యక్తి ఏమో తన జీవితంలో సత్క్రియలు మంచి క్రియల చేత శ్రద్ధగా దానికి తన జీవితంలో ఎతుకుతూ ఉన్నాడు. అంటే ఇతని యొక్క స్థితి ఎలాంటిది అంటే ఒక మనుషుడు శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో తన మంచి క్రియలను వెల్లడి చేసుకుంటున్నాడు. దానిని బట్టే దేవుడు వాటిని ఆలకించాడు. తమ జీవితాలలో తమ యొక్క స్థితిని బట్టి అది అంగీకరించబడింది. కానీ ఒకరి జీవితంలో ఏమో శ్రేష్టమైన వాటిని తీసుకురాలేదు, దేవునికి అప్పగించడానికి, దేవునికి బలిగా అర్పించడానికి ఏదో ఒకటిలే తీసుకొచ్చాడు. ఏదైనా మనతో మాట్లాడుతున్న మాటను బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వాని యొక్క పరిస్థితి ఏం పని చేయబడిందంటే అక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆ యొక్క వ్యక్తితో, నీవు సత్క్రియలు చేసిన ఎడలా తల ఎత్తుకొనవా అంటున్నాడు. అంటే ఈ తల ఎత్తుకున్నట్టుకు ఆ తల ఎత్తి నడిపించబడడానికి ఏమి పరిస్థితిలో ఏం కారణం కలగలుగుతుంది అంటే తన జీవితంలో సత్క్రియలు, ఈ సత్క్రియలు మనిషిని తల ఎత్తుకునేటట్లుగా చేస్తుంది. ఈ సత్క్రియలు శ్రద్ధగా ఎతికితే, సమయోచితముగా సత్క్రియలు చేయగలిగితే ఆ దేవుని యొక్క సన్నిధిలో బలి అర్పించేటప్పుడు బలి శ్రేష్టమైన బలిగా ఉండాలి. ఏదో ఒకటిలే అని దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యపరుచుకుంటూ దేవుని యొక్క సన్నిధికి తీసుకెళ్తే అది ఏమాత్రం అంగీకరించబడదు. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే శ్రద్ధ. ఆత్మీయత స్థితిలో నీ జీవితం శ్రద్ధగా ఉందా లేదో గ్రహించు. శ్రద్ధగా నీ జీవితం నడిపించబడితే, ఈ శ్రద్ధగా నీ జీవితంలో నీ స్థితిని బట్టి నడిపించగలిగితే, ఈ సత్క్రియలను శ్రద్ధగా నీ జీవితం నడిపించబడితే నీవు చేసే బలి, నీవు చేస్తున్న అర్పణ, నీవు చేస్తున్న దేవుని యొక్క సన్నిధిలో ఇస్తున్న కానుక బట్టి నీవు చేస్తున్న ప్రతిదీ ఆ దేవుని యొక్క సన్నిధిలో ఏ మాత్రము అది నీ జీవితంలో ఒక దీవెనకరమైన స్థితినే కలుగ చేస్తుంది, కానీ ఏ మాత్రము అది నీ జీవితంలో ఆశీర్వాదం రాకుండా ఉండదు. ఈ యొక్క హేబేల్ గారి యొక్క జీవితంలో ఎలా యొక్క అంగీకరించబడి తన జీవితంలో యోగ్యుడిగా చేయబడిందో అదే స్థితిని సత్క్రియలందు నీ జీవితంలో సత్క్రియలందు శ్రద్ధగా వెతికితే నీ అర్పణ కూడా అంగీకరించబడుతుంది. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే
ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యతను మన జీవితాల్లో కాపాడుకోవాలి అంటుంది. ఈ ఆత్మ కలిగించు ఐక్యత ఎలా ఉంటుంది అంటే, మనుషుల యొక్క జీవితాలలో ఏ పరిస్థితిలో ఉంటూ ఉండారంటే, ఆత్మీయత స్థితిలో నడిపించబడిన ఐక్యత లేని స్వభావము. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చారే కానీ, దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్నారే కానీ, వారికి ఐక్యత లేని స్వభావం కనపడుతూ ఉంటది. ఆత్మీయత స్థితిలో నడిపించబడుతున్న ఆత్మీయత జీవితంలో అనేకమైన మేలుల చేత తృప్తిపరచబడుతున్న వారిలో ఉన్న ఆత్మీయత స్థితిని కాపాడుకోలేని, ఐక్యత స్వభావాన్ని కాపాడుకోలేని పరిస్థితి. అంటే ఒక మనిషిని చూసి ఒక మనిషి తట్టుకోలేని పరిస్థితులు. ఒక మనుషుడు ఎదుగుతూ ఉన్న సమయంలో ఆ మనుషుని చూసి అతనిని హేళన చేస్తూ, తన జీవితంలో నడిపించబడుతూ, ద్వేషిస్తూ, తన జీవితంలో తన మీద కోపడుతూ, తనని ఏ పరిస్థితిలోకి వెళ్తుంది మనకు తెలుసు. ఎక్కడ అంటే ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క హేబేలు కయ్యూను గారి యొక్క జీవితంలో వారికి ఉన్న స్థితిని బట్టి ఐక్యత కలిగి ఉండవలసిన వాడు ఏం చేశాడు అంటే, తన జీవితంలో ఆ వ్యక్తిని ద్వేషించాడు. తనని ఏదో ఒక విధం చేతన తనని చంపాలనే ఆలోచన తప్ప ఆ యొక్క వ్యక్తి చంపివేశాడు. ఆత్మ కలిగించు ఐక్యత మరి ముఖ్యముగా మన జీవితాలలో ఆత్మ సంబంధమైన ముఖ్య ఐక్యత కలిగి ఉంటేనే మన జీవితాలలో ఒక మేలుకరమైన ఆత్మ కలిగించు ఆ ఐక్యతను మనం శ్రద్ధగా కాపాడుకోవాలి. మనకు తెలిసిన మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల 133 అధ్యాయంలో ఉంటుంది. ఏమంటాడు అంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. అంటే ఐక్యత కలిగి ఉంటే మనుష్య జీవితంలో ఆత్మీయత స్థితిలో తమ జీవితాలను శ్రద్ధగా వాటి జీవితాలను కాపాడుకుంటే ఒక మేలుకరమైన జీవితానికి అనుకరించబడుతుంది. అక్కడ అంటున్న మాటలు బట్టి గొప్ప ఆశీర్వాదం చేత నింపబడతారు. పరిమళ తైలము చేత నిండబడింది. కానీ ఇక్కడ ఆత్మీయత స్థితిలో మనుషుల జీవితాలలో అక్కడ ఎదుగుతుంటే ఒకరిని చూసి ఒకరిని ఓర్చుకోలేని పరిస్థితులు కనబడతాయి. ఎలా నడిపించబడాలంటే మన జీవితాల్లో ఆత్మీయత ఐక్యత స్థితిలో ఎలా నడిపించబడాలంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడు అంటే, అతను ఎదుగుతూ ఉన్నాడంటే అతన్ని చూసి నీవు కూడా ఆ వ్యక్తి ద్వారా నేను కూడా ఈ విధమైన స్థితిలోనికి నడిపించబడాలి, ఇంకా నేను ఇంకొంచెం బాగా నేర్చుకోవాలి అని ఆలోచించి అతను నడిపించబడాలి. కానీ ఉన్న వ్యక్తిని ఏం చేస్తూ ఉంటదంటే, ఈ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే మాటల చేత, వారిని ప్రవర్తన చేతను, ఏ విధమైన చేతను వారికి ఉన్న ఆత్మీయత స్థితిని చంపివేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఒక కయ్యూను హేబేలుని ఏ విధంగా చంపేశాడు, వారి యొక్క జీవితాలలో ఏ పరిస్థితిలోకి వెళ్ళిందో మనకు కనబడుతుంది. ఆత్మీయత స్థితిలో ఐక్యత కలిగి ఉండే స్వభావం మన జీవితాల్లో శ్రద్ధ కలిగి ఉండే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే, దైవజనుల ప్రవర్తన ఫలం శ్రద్ధగా తలంచు వారి విశ్వాసాన్ని అనుసరించాలి. అంటే ఆ దైవజనుల యొక్క ప్రవర్తనను చూసి వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచి అంటే ఆలోచించుకొని వారి వారి జీవితాలు ఏ విధంగా నడిపించబడుతున్నాయో ఆ దైవజనులు ఎంతగా వారి జీవితాలను అప్పగించుకొని నడిపించబడుతున్నారో వారి ప్రవర్తన ఫలమును చూసి
శ్రద్ధగా దానిని తలంచి వారి విశ్వాసమును అనుసరించాలంట. వారికి ఉన్న విశ్వాసం ఎలాంటిదో, వారి జీవితంలో ఎలా నడిపించబడుతున్నారో, వారి యొక్క ప్రవర్తనను చూసి, వారి ప్రవర్తన ఫలమును బట్టి మనం శ్రద్ధగా దానిని చూసి మనం నేర్చుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. అంటే గొప్ప గొప్ప దైవజనులు వారి జీవితాలలో ఏ పరిస్థితిలో నడిపించబడుతున్నారో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వారి జీవితాల్లో ఇరుకులు ఇబ్బందులు వస్తున్నా, ఏ పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేవారు కాకుండా తమ జీవితాలు నడిపించబడుతున్న వారు దైవజనులు. దైవజనుల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలుగుతున్నాడు. ఆ దైవజనులు అనేకమైన మేలుల చేత వారిని తృప్తిపరుస్తున్నాడు. ఎందుకని అంటే వారు చేస్తున్న త్యాగం, వారి జీవితాలలో వారు పొందుకుంటున్న, వారు ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపించబడుతున్నారు కనుకనే వారి జీవితాలలో ఈ శ్వాసములో గొప్ప చేత నడిపించబడుతున్నారు. వారి జీవితాలలో ఆత్మీయ స్థితిలో వారి జీవితాలను కాపాడుకుంటున్నారు. వారికి ఉన్న ఆ యొక్క శరీర సంబంధమైన కోరికలన్నిటినీ చంపివేసి దేవుని కొరకై తమ జీవితాన్ని అప్పగించుకొని నడిపించబడుతున్నారు. అందుకే అంటుంది, దైవజనుల యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా వెతికి, ఆ శ్రద్ధగా తలంచి దానిని వారి విశ్వాసమును చూసి, వారి విశ్వాసము ద్వారా మన జీవితాలు అనుసరించమంటున్నాడు. మన యొక్క జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయి? మనం ఏ విధంగా నడిపించబడుతున్నాం? వారి యొక్క ప్రవర్తన మనం చూసి ఎవరైనా ఏ స్థితిలో మన జీవితాలు నడిపించబడుతూ వారికి కలిగిన విశ్వాసాన్ని చూసి నడిపించబడుతున్నాము. వారికి కలిగిన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న స్థితిని బట్టి ఏ విధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు? మన ఎదురు వారి జీవితంలో ప్రవర్తన మాదిరికరమైన స్థితిని మనకు కలుగ చేస్తుంది. అందుకే అపోస్తులైన పౌలు అంటున్నాడు కదా, అపోస్తులైన పౌలు అంటున్న మాట ఏమిటి అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను చూసి పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే ఈ మాట అంటున్నాడంటే తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడి ఆ వ్యక్తి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే, తాను దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకుని తను దేవునికి మాదిరిగా ఆ దేవుడు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో అదే జీవితాన్ని కలిగిన వాడిగా కనబడుతున్నాడు అపోస్తులైన పౌలు గారు, దైవజనుడైన పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను చూసి నడుచుకోండి అంటున్నాడు. ఇక్కడ అంటున్నమాట, దైవజనుల యొక్క ప్రవర్తన ఫలమును మనం శ్రద్ధగా తలంచి వారి శ్వాసమును చూసి, వారి శ్వాసము కలిగి ఉన్న వారి నిరీక్షణను చూసి మనము దానిని అనుసరించాలి అంటున్నాడు. మనం అనుసరించగలుగుతున్నామా? వారిని చూసి మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాం? ఆత్మీయ స్థితిలో నడిపించబడుతూ ఉంటారు కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో సేవకులను చూసి నడుచుకుంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని హేళన చేసే పరిస్థితులు కనబడతాయి. వారిని తక్కువ అంచనా వేసే స్థితిలో నడిపించబడుతూ ఉంటారు. ఒక దైవజనుడి యొక్క జీవితం ఎలాంటిదంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు కనుక ఆ దేవుని చేత వారి జీవితాల్లో ప్రతిష్ఠించుకున్నారు, తమను తాము ప్రతిష్ఠించుకున్నారు కనుక ఒక ప్రత్యేకమైన జీవితం వాళ్ళది. వారికి ఉన్న విశ్వాసం అంతా గొప్ప విశ్వాసం ఎవరికి ఉన్నదు? వారు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడినంత నడక ఎవరు ఏ జీవితాన్ని కలిగి ఉండలేని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అందుకే ఇంతగా ఈ యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటలను బట్టి ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో అంటున్న మాటను బట్టి దైవజనుల యొక్క ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచి దానిని చూసి వారి శ్వాసము చేత ఆ విశ్వాసం ఏ విధంగా నడిపించబడుతున్నారో దాన్ని అనుసరించి జీవించితే ఒక మేలుకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ఒకటి, దేవుని మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరించాలి. 2,
సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. 3. ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధగా దానిని కాపాడుకోవాలి. 4. దైవజనుల యొక్క పట్ల మనము మన యొక్క జీవితాలు వారు ఏ విధంగా నడిపించబడుతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉందో, వారికి ఫలము ఎలా నడిపించబడుతుందో, వారికి కలిగిన ఫలమును మన శ్రద్ధగా తలంచి వారికి ఉన్న గొప్ప విశ్వాసాన్ని చూసి అనుసరించమంటుంది. అట్టి కృప మన జీవితాలలో ప్రతి విషయాల్లో తోడుగా ఉంచి ఈ 4 విషయాల్లో మన జీవితాల్లో శ్రద్ధ కలిగి నడిపించబడుతున్నాం లేదో జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ ఉదయ కాలంలో తండ్రి మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మీయ స్థితిలో శ్రద్ధ కలిగిన వారి జీవితాలలో అయ్యా నా తండ్రి తమ జీవితాలలో మనుషుల ఎదుట కాదు కానీ ఆ యొక్క దేవుని ఎదుటే కాదు కానీ మనుషుల ఎదుట కూడా వారి జీవితాలలో ఆ యొక్క ఆత్మ సంబంధంగా నడిపించబడినట్లుగా కృప అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి అయ్యా. నా తండ్రి మీ మాట యందు శ్రద్ధగా అనుసరించమంటున్నాం, అటు కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. సమయోచితమైన సత్క్రియల యందు అయ్యా శ్రద్ధ కలిగి చేయమంటున్నాం, అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలా నా తండ్రి ఆత్మ కలిగించు ఐక్యతతో మా జీవితాలు నడిపించబడే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి దైవజనుల పట్ల మా జీవితాల్లో శ్రద్ధ వహించి వారు చేస్తున్న విశ్వాసం, వారు చేస్తున్న వారి యొక్క ప్రవర్తనను చూసి అనుసరించి జీవించి కృప చూపించి మమ్మల్ని బలపరిచి నీ సన్నిధిలో ఆత్మీయత స్థితిలో మా జీవితాలను శ్రద్ధగా కాపాడుకుంటూ మా యానతని శ్రద్ధ కలిగిన వాడు తమ జీవితాల్లో వేలుబడి చేస్తాడంటున్నాం. శ్రద్ధ కలిగిన వాడి జీవితాలలో గొప్ప మేలుల చేత తృప్తిపరుస్తున్నారు కనుక అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.